హలో ఫ్రెండ్స్, క్యాబేజీ బఠానీ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలండి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తాలింపు దినుసులు వేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గే వరకు కొద్దిగా వేయించుకుంటూ ఉండాలండి. ఈ ఆనియన్ వేస్తేనే కూరకి టేస్ట్ ఉంటుంది క్యాబేజీకి. క్యాబేజీలో కూడా 2-3 రకాలు వండుకోవచ్చు. క్యాబేజీ ఆవపెట్టిన కూర వండుకోవచ్చు, క్యాబేజీ పప్పులో వేసుకోవచ్చు, క్యాబేజీ కొబ్బరి కూర వేసుకోవచ్చు. ఇవాళ మేము క్యాబేజీ బఠానీ కూర. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా సన్నంగా తరుక్కుంటే తొందరగా మగ్గిపోతాయి. ఈ టమాటా మగ్గాలంటే కారం, ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఈ స్టేజ్లోనే. వేసుకునేవాళ్ళు మసాలా దినుసులు కూడా ఈ స్టేజ్లోనే వేసుకోండి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కనుక కొంత కారం, ఈ రెండు బ్యాలెన్స్డ్గా మనం తినే కారానికి సరిపోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని 1 చెంచా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది. తర్వాత క్యాబేజీ కూడా వేసుకోవాలి. బఠానీ ఈ స్టేజ్లో బఠానీలు కూడా వేసుకుని ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలండి. ఈ కూర అయితే చపాతీల్లోకి అన్నింట్లోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుందండి. డేలో ఈ కూర వండుకుని మిగిలితే నైట్లో చపాతీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవాళ మా ఇంట్లో క్యాబేజీ, టమాటా, బఠానీ కూరతో పాటు కొద్దిగా పప్పుచారు కూడా చేసామండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.